అనే రాజు గోడ తట్టుకు తనకు వచ్చిన వ్యాధిని బట్టి, మరణకరమైన రోగాన్ని బట్టి, ఇంకా యెషయా అనే ప్రవక్త నాలాంటి సేవకుడు వెళ్ళి నువ్వు చచ్చిపోతావు, ఇల్లంతా సర్దుకు, ఇంకా నీ పని అయిపోయింది, దేవుడు నిన్ను తీసిపోతాడు అన్నప్పుడు ఆయన ఆ వార్త విని గోడ తట్టు తను తిరిగి, ఆ రాజనదిలో నేను ఎలా ఉన్నా నీకు తెలియదా, ఎంత యథార్థంగా నడుచుకున్నాను, నా ప్రవర్తన ఎలా ఉందో నీకు తెలియదని కన్నీళ్లు విడిచాడని బైబిల్లో రాయబడింది. ఆ కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్న దేవుని సేవకుడిని దేవుడు ఆపి, ఇదిగా హిజ్కియా మొరపెట్టిన విన్నాను, మరలా 15 సంవత్సరాలు రాజు బ్రతుకుతాడని చెప్పు ఆయనకని. హల్లెలూయా. అంటే నీ కన్నీటిని కింద పడకుండా ఆయన నిన్ను కాపాడుకోవాలని, నిన్ను బాగా చూసుకోవాలని ఆలోచన ఆయనకి. ఏ సమస్యతో నువ్వు అడిగిపోతున్నావు, ఆ సమస్యను బట్టి దేవుని దగ్గరికి నువ్వు కొన్నిసార్లు మనం అధికారుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకొని గుండెల బాధలు ప్రయారిటీ ఇవ్వాలో, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే ఖచ్చితమైన సమాధానం వస్తుందో వారి దగ్గరికి మాత్రం మనం దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీడు విడిసి, మనం దేవుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి, అయ్యా ఇది నా పరిస్థితి, దేవుని నాకు విడుదల చేయండి అని అంటే ఆయన నీ దగ్గరికి, ఆయన సన్నిధైన ప్రసన్నత దిగి వస్తుంది. అది